నమస్తే అందరికీ. బతుకమ్మ రానే వచ్చేసింది. మరి బతుకమ్మ మనకు సైంటిఫిక్గా మనకు ఎన్విరాన్మెంట్కి ఎలా హెల్ప్ చేస్తుందో మీకు తెలుసా? అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అయితే బతుకమ్మ వర్షాకాలం అయిపోయాక చలికాలం స్టార్ట్ అయ్యే ముందు మనం జరుపుకుంటాం. ఈ టైంలో జలుబు, జ్వరం, చర్మ వ్యాధులు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే మనం బతుకమ్మలో వాడే పువ్వులు అంటే గునుగుషియా, కాక్స్కాంబ్, అదేనండోయ్ సీతజడ పువ్వు, తంగేడు అంటే కెస్సియా, బంతి అంటే మ్యారీగోల్డ్, చామంతి అంటే క్రైసాంతిమం, ఇంకా కుకుర్బిటేసి ఫ్లవర్, దీన్నే గుమ్మడి పువ్వు అని కూడా అంటారు. అయితే ఈ పువ్వులన్నీ మన దగ్గర న్యాచురల్గా దొరికే పువ్వులు. ఈ పువ్వులన్నీ బతుకమ్మలో అమరిస్తే దాని యొక్క ఎసెన్షియల్ ఆయిల్స్ అనేటివి గాలిలో వ్యాపించి ప్రకృతి సిద్ధమైన మనకి వైద్య వాతావరణాన్ని నెలకొల్పుతాయి అన్నమాట. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. అయితే ఇంకొక ఎన్విరాన్మెంట్ పరంగా అయితే అప్పట్లో మనకి డ్రింకింగ్ వాటర్కి మెయిన్ సోర్స్ సరస్సులు, చెరువులు, వాగులు ఇవే కదా. అయితే బతుకమ్మని ఇందులో నిమజ్జనం చేయడం ద్వారా ఆ పువ్వుల్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ స్కావెంజింగ్ ప్రాపర్టీస్ మొత్తం వాటర్ని క్లీన్ చేసి ప్యూరిఫైయర్లా యాక్ట్ చేస్తాయి. ఇంకా టైఫాయిడ్, కలరా వంటి వాటర్ బాండ్ డిసీజెస్ కూడా మనకి రాకుండా ఆపుతాయి అన్నమాట. అంటే నేచర్ ఈజ్ గెటింగ్ హీల్డ్ ఫ్రమ్ నేచర్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. ఇంకా అందరూ కలిసి ఆడడం వలన డొపామిన్, ఎండార్ఫిన్ వంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇంకా బతుకమ్మలో పెట్టే నైవేద్యంలో నువ్వులు, బెల్లం, బియ్యపిండి వంటివి ఉండడం వలన ఇవి వింటర్ సీజన్లో వచ్చే కాల్షియం డెఫిషియన్సీ ఇంకా ఐరన్ డెఫిషియన్సీని కూడా తగ్గిస్తాయి. మన సంప్రదాయాలు మనం తెలుసుకోవడం అది మన బాధ్యత. అయితే బతుకమ్మ అంటే తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి తెలియజెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకొకరికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.